సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. నేను పద్మిని, మేడం శ్రవంతి. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఈ రోజు రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులు మనం అందరం కూడా ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూడబోతున్నాం. అదే అరుణాచలం, అదే తిరువన్నామలై. అసలు ఈ తిరువన్నామలై పేరు చెప్తేనే మనసంతా పులకించిపోతుంది అక్క. చిదంబరం దర్శనం చేసుకున్న మోక్షం, కమలాలయంలో పుడితే మోక్షం, అరుణాచలం స్మరణ మోక్షం అని అంటూ ఉంటారు. అంతేనాక కాశీలో మరణం కూడా మోక్షం, కాశీలో మరణం కూడా మోక్షం. సో మరి అసలు అరుణాచలం కనుక నిజంగా ఒక్కసారి మనం వచ్చామంటే, ఈ గిరిని ఒక్కసారి చూసాము అంటే మన పూర్వజన్మ ప్రారంభం అంతా పటాపంచలైపోతుందని ఎంతో మంది మనకు చెప్తే విన్నాము. ఏమంటారక్క? ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం. అసలు నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. సో ఈ రోజు మనం మొత్తం గిరి ప్రదక్షిణ అంతా మీకు చూపించబోతున్నాము. అక్క మాటల్లో అన్ని చూద్దాము. మనకి 12 లింగాలు కూడా ఉన్నాయి. ఆ లింగాలన్నింటినీ కూడా చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ మనం రమణాశ్రమం దాటిన తర్వాత ఎక్కడి నుంచి అయినా మొదలు పెట్టుకోవచ్చు. చాలా మంది గోపురం దగ్గర నుంచి మొదలు పెడతారు, ప్రధాన గోపురం దగ్గర నుంచి. కొంతమంది రమణాశ్రమం దగ్గర ఇదిగో ఇక్కడ వినాయకుడు ఉన్నారు, వినాయకుడికి దర్శించుకుని ఒక కొబ్బరికాయ కొట్టి కూడా ఇక్కడ మొదలు పెడతారు. అవును. మరి వెళ్తూ వెళ్తూ అరుణ గిరిని చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఇంకా గోల్డెన్ విషయాలు మాట్లాడుతున్నాం. అక్క మొదలు పెడదామా? మొదలు పెడదాం. ముందుగా విఘ్నేశ్వరుడికి ఒక్కసారి దండం పెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాశ్రయే. వెళ్దాం పద్మిని. అరుణాచలేశ్వరునికి జై. ఆయనే నడిపించాలి మంది. గిరియే అరుణాచలేశ్వరుడు. గిరి మొత్తం అసలు స్వామియే గిరి రూపంలో కొలువై ఉన్నారు. ఒక్కసారి చూడండి, అదిగోండి గిరి. మనకి దీపం కూడా అక్కడే పెడతారు కదా? అవునమ్మా. అరుణాచలం కృత్తికా జ్యోతి. అద్భుతం. వెళ్దాం అక్క. జీవితంలో ఇది 4వసారి నేను మాత్రం నిజంగా ఇది ఆయన కృప. మొన్న పాప పుట్టినరోజు నాడు మొదలు పెట్టాము. పాప పుట్టినరోజు నాడు ఒకసారి చేశాము, అందుకు ముందు 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు అంటే 3 నెలల వ్యవధిలో. మీరు నిన్న ఒక మాట చెప్పారు, అదేంటి ఒకసారి చెప్పండి. అరుణాచలం ఒక్కసారి మనం దర్శిస్తే మళ్ళీ సంవత్సరం లోపల తప్పకుండా దర్శిస్తాం. అది దానికి నిరూపితం. నాకు కూడా లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చాం మేము, మళ్ళీ ఇప్పుడు జనవరిలో వచ్చాం. సంవత్సరం లోపల తప్పకుండా వస్తాం అరుణాచలం. అసలు ఇక్కడంతా కూడా అందరూ చక్కగా భజనలు చేసుకుంటూ అసలు ఎంత బాగుంటుందో. అంటే మొదటిసారి మనమేమో ఆయన్ని చూడాలని వస్తాము, వచ్చిన తర్వాత మనం పిల్లలుగా రిజిస్టర్ అయ్యి ఆయన మనం చూడాలనుకుంటాడు. రండి రండి అని అందుకని. పగలు రాత్రి అని లేదు, అందరూ చాలా చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదక్క. అసలు వాళ్ళని చూస్తుంటేనే చాలా ఆనందం అనిపించేస్తుంది. మన ముందు నడిచే వాళ్ళని చూస్తే మనం కూడా ఉత్సాహం వస్తుంది మనకి. సో మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి అంటే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ కి మనకి ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం. యు ఆర్ హియర్ అని అన్నారు కదా, అంటే మనము 14 కిలోమీటర్స్ లో 3 కిలోమీటర్స్ దాటాము. అంటే మనం 3 కిలోమీటర్స్ దాటలేదు, ఎందుకంటే రమణాశ్రమం నుంచి మనం బయలుదేరాం కదా, మనకు 1 కిలోమీటర్ దాటాం. వాళ్ళు పెట్టింది ఏంటంటే గుడి దగ్గర నుంచి, మెయిన్ గోపురం దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేసరికి. సో మనకి ఇలా మ్యాపింగ్ కూడా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ ఏవేవి ఉన్నాయో, ఏ లింగాలు ఉన్నాయో కూడా తప్పకుండా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి వచ్చేది ఫస్ట్ యమలింగం అక్క. ఈ 3 కిలోమీటర్స్ యమలింగం వస్తాం మనము. ఫస్ట్ యమలింగం ని ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా అనిపిస్తుంది అనమాట, ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం, ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం అన్న ధైర్యం కూడా వస్తుంది. అంటే కొంతమంది అసలు నడక అలవాటు లేని వాళ్ళు ఉంటారు. అవునక్క. అలాంటి వాళ్ళకి అమ్మాయి కొంచెం వచ్చేసాం, ఒకటికి రీచ్ అయ్యాము అనే
తృప్తి కలుగుతుంది అవునవును. అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం చాలా మంది భయపడతారు అక్క, నేను అదే అబ్జర్వ్ చేశాను. అమ్మో మేము నడవగలమా, 14 కిలోమీటర్స్ మేము నడవగలమా అని. ఖచ్చితంగా ఆయన మీద భారం వేసేస్తే నడిచేస్తాం. అంతే కదా. దానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రవంతి గారి నిన్న గిరి ప్రదక్షిణ. అంటే ఏంటి, ఆవిడ చక్కగా వయసులోనే ఉన్నారు కదా అని అనుకోదు, ఆవిడకి యాక్సిడెంట్ అయింది. నేను లాస్ట్ టైం ఒకసారి హోమం జరిగేటప్పుడు కూడా చెప్పాను, అసలు ఆల్మోస్ట్ ఎన్ని కుట్లు పడ్డాక 22 22 కుట్లు పడ్డాయి మోకాల దగ్గర నుంచి. ప్లేట్స్ ఉన్నాయి కదా, ఒక ప్లేట్ భయపడ్డాము. కానీ నేను కూడా లేదు, ఆయన మీద భారం వేసేయండి. నిన్న రాత్రి మాకు ఒక ప్రదక్షిణ అయిపోయింది. అంటే మాకు అవ్వలేదు, ఆయన చేయించుకున్నాడు. కానీ అసలు నాకు 6 కిలోమీటర్స్ వరకు నాకు అసలు హాయిగా అనిపించిందా? చాలా ఉల్లాసంగా ఉంటుంది. పైగా కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయంత్రం మాటలైతే సాయంత్రం ఎప్పుడైనా కూడా గిరి ప్రదక్షిణ 5కి మీరు మొదలు పెట్టుకుంటే ప్రశాంతంగా ఎండ అది ఉండదు. కరెక్ట్ టైం కి మీరు ఆల్మోస్ట్ ఒకవేళ 5 అవర్స్ పట్టిన వాళ్ళకైనా కూడా 10-10:30 కల్లా కంప్లీట్ అవుతుంది. అలాగే అక్క ప్రదక్షిణ చేసుకున్నంత సేపు చాలా మంది చెప్తూ ఉంటారు, ఓన్లీ శివ స్మరణ చేసుకోవాలి, లేకపోతే రామ స్మరణ చేసుకోవాలి, నామ జపం చేస్తూ ఉండాలి అని. సో ఎలా అక్క, ఎలా స్మరణ చేస్తూ వెళ్ళొచ్చు అంటారు? అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పంచాక్షరి ఓం నమ శివాయ కంటే కూడా అరుణాచల అనంటే ఇంకా 3000 కోట్ల సార్లు జపించిన పుణ్యం వచ్చినట్టుగా అని చెప్పి రమణులే చెప్పారనమాట. కాబట్టి ఇంకేమి అరుణాచల శివ అనుకుంటే చాలు, అరుణాచల అనుకున్నా చాలు. మీరు చూడండి, ఓం నమ శివాయ కూడా పంచాక్షరినే, అరుణాచల కూడా పంచాక్షరి. శివాయ తీసేస్తే మనం ఇక్కడ అరుణాచల కూడా పంచాక్షరి. ఆ పంచాక్షరి కంటే కూడా 3 కోట్ల రెట్లు ఎక్కువ అని చెప్పి రమణులే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా అరుణాచల అనుకుంటే ఆ భారం అంతా ఆ గిరి మీద వేసి మనం నడిచేస్తే అయ్యా భగవంతుడు ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసినా చాలు, జీవితంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు అనేది చాలా మంది చెప్తారు. నిజంగా జీవితంలో ఎన్నో మార్పులు మనం చూస్తాం ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే. నిజంగా ఆయన ఆజ్ఞ, శివాజ్ఞ లేదే చిన్న చీమైనా కుట్టదని అంటారు కదా, ఆయన ఆజ్ఞ లేకపోతే ఈ కొండ దగ్గర ఈ దరిదాపుల్లో కూడా మనం అడుగు పెట్టాలి. ఇంకోటి, జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడం అంటే ఆర్థిక పరంగా వెళ్ళామా లేకపోతే ఇల్లు కట్టుకున్నామా అది కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనలో మనము చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తాం. అంతకు ముందు ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా అరుణాచల దర్శనానికి ముందు, అరుణాచల దర్శనం తర్వాత అనేది తప్పకుండా మన జీవితంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. దానికి నేనే నిదర్శనం. నేను కూడా ఆధ్యాత్మికం వైపు నిజంగా ఒక మెట్ట ఎదగాలి అంటే అరుణాచలేశ్వరుడే, ఇంకా ఆయన శరణాగతే మనకి మార్గం. ఓకే అక్క, ఇంకా యమలింగం చూస్తాము, మధ్యలో ఇంకా బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాం. బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి మీకు ఒక్కొక్కటి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ నా మనసుకి ఏమనిపించింది, అది చేసిన తర్వాత నా లైఫ్ లో ఎట్లాంటి మార్పు వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. అంటే క్షేత్రానికి వచ్చిన రెమెడీస్ వద్దరా మేడం అని మీరు అన్నారు. ఎందుకంటే మనం చెప్పుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించి చెప్పుకుంటే ఇంకా ఏదైనా కష్టం ఉంటే తొందరగా తీర్చుంది అన్న ఉద్దేశం. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కోరిక అనివార్యం, కోరిక ఉండాలి. మన ఈశ్వరుడు కూడా కోరిక, ధర్మబద్ధమైన కోరిక నువ్వు కోరుకో నేను తీరుస్తానని ఆయనే అభయం ఇచ్చారు. మనకేమిటి ఇంకా వెళ్దామా? తప్పకుండా వెళ్దాం రండి. అయితే ఈ రోడ్డు పొడవునా కూడా సాధువులు, సాధన చేసుకునే వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటారు అనేది ఎవ్వరికి తెలియదు ఇక్కడ చెప్పాలంటే. అవునక్క, ఈశ్వరుడు కరెక్ట్ ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏ రూపంలో మన దగ్గరకు వస్తాడో, ఏ రూపంలో అడుగుతాడో అస్సలు తెలియదు. అందుకే ఎవరిని విసుక్కోకూడదు ఎవరిని, ఎందుకంటే భిక్షగాళ్ళు ఉంటారు, విసుక్కోకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడు కూడా విసుక్కోకూడదు, ఈ క్షేత్రం అనే కాదు, నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, విసుక్కోకూడదు. ఇంకోటి మనం అందరం కూడా చేసి తప్పేంటో తెలుసా, ఏమైనా పని చేసుకోవచ్చు కదా, 2 కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, వద్దు ఆ స్ఫురణ అతనికి వస్తుందని మనం అంతే అంతే. సరే ఇక్కడి నుంచి గిరిని చూద్దాం అక్క, ఎంత అందంగా ఉందో. అయ్యో అరుణాచల తండ్రి, ఎప్పుడైనా గిరి మీదకి కూడా వెళ్ళాలక్క, మన ప్రేక్షకులకి చూపించాలి ఆ ఈశ్వరుడు మనల్ని అలాగా అనుగ్రహించాలి. ఆయన తలుచుకుంటే, ఆయన అనుగ్రహిస్తే ఖచ్చితంగా గిరిని ఎక్కాలి. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసుకోవాలక్క కదా, ఏమంటారు?
వయస్సు అని కాదు పద్మిని, ఆయన సంకల్పం వస్తే ఏముంది 80 ఏళ్ళ ముసలావిడ కూడా ఎక్కి ఆయన సేవలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 100%. కానీ మనం ప్రయత్నపూర్వకంగా చిన్న వయసులోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే రేపన్నాడు ఎలాంటి కష్టం వస్తుందో మనకు తెలియదు కదా. నిజమే. ముందుకు వెళ్దాం. అక్క యమలింగం దాకా వచ్చాం. అయితే ఇది 3వ లింగం. అంటే మనము రమణాశ్రమం దగ్గర మొదలు పెట్టాం కాబట్టి మనకి ఫస్ట్ లింగం అవుతోంది. తర్వాత మనం లాస్ట్ ఇంద్రలింగం అలాగే అగ్నిలింగం చూస్తాము. ఇప్పటికైతే యమలింగం దగ్గరకు వచ్చాం. ఇక్కడ దర్శిస్తే మనకి ఏమైనా అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నా కూడా, ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అని విన్నాను. నిజమేనాక? అంటే మరి శనీశ్వరుడు అన్నగారు కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అంటే ఆయన తోబుట్టు కాబట్టి తప్పకుండా ఇలాంటివి కూడా, ఇలాంటి శనిపీడలు కూడా తొలగించే అనుకోవచ్చు. అయితే అరుణాచలంలో ఏ దిక్కైనా కూడా ఈశ్వరుడు ఉన్నాడు రక్షించడానికి అనేది ప్రస్ఫుటంగా మనం ఈ లింగాల వల్ల తెలుసుకోవచ్చు. 100%. అంతే కదా. ఈశాన్యమైన, అగ్నిలింగమైన, వాయులింగమైన అష్ట దిక్కుల నుంచి స్వామి తప్పకుండా రక్షిస్తారు మనని అని. పైగా ఇంకొకటి ఏంటంటే ఆ దిక్పాలకులే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించారట ఈ లింగాలన్నిటినీ కూడా. ఇక్కడ యముడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని. నిరుతి లింగంని నైరుతి వచ్చి ప్రతిష్ఠించారు. నిరుతి అంటే మరి నిరుతి ఎవరు? నైరుతి రాహు కదా, ఆయనే ప్రతిష్ఠించారు అంతే కదా. ఒకసారి యమలింగాన్ని దర్శించుకున్నాం తప్పకుండా. అక్కడ లోపలికైతే పర్మిషన్ లేదు, వాళ్ళ స్టిక్కర్స్ కూడా పెట్టారు. ప్రొహిబిటెడ్ అని, ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. సో మనం లోపలికి వెళ్ళదు, ఎందుకంటే స్వామి ఇది దాన్ని ఏమంటారు, పవర్ పోతుంది అంటారు. పవర్ పోతుంది, మనం వీడియోలు తీసినా ఏం చేసినా పవర్ డిక్రీజ్ అవుతుంది అనేది అంటారనమాట. ఫోటో తీయని ఎవరు చాలా సందర్భాలు. మనం మనకి ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు ఎలాగో చెప్తున్నాం కాబట్టి, రమణాశ్రమం దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ లింగం యమలింగం. అయితే యమలింగం దగ్గర ఎలా దండం పెట్టుకోవాలక? ఇటు వచ్చింది. నేను యముడికి ఎలా పెడతానంటే, ఆయనకి సహోదరు అంటే చాలా ఇష్టం. యమున సహోదరు అంటే చాలా ఇష్టం. మనం చాలా సందర్భాల్లో కార్తీక మాసం దీపావళి తర్వాత సహోదరులు పిలుస్తారు, చెల్లెలు తమ్ముళ్ళని పిలుస్తారు, అన్నదమ్ములను పిలిచి భోజనం పెడతారు. అట్లా మా ఇంట్లోనే కాదు బయట అంతా కూడా మనకి సహృద్భావతం అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది చక్కగా ఉండాలి. నా అక్క చెల్లెళ్ళం గాని అన్నదమ్ములం గాని కలిసి ఉండాలి. స్వామి, నువ్వు నీ చెల్లెలతో ఎలా అయితే ప్రేమ ఆప్యాయతలు పంచావో మాకు అందరూ పంచాలి, మేము అందరికి పంచాలి, వసుదైక కుటుంబంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకోవడం ఒకటి. రెండోదేమో మనం బయటికి వెళ్తూ ఉంటాం ఇప్పుడు కూడా, అంటే మనం యమగండం ఉందా, రాహుకాలం ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి కుదరదు కూడా. అప్పుడు టైంకి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటాం. అలాంటప్పుడు భగవంతుడికి తప్పకుండా ఎలాగో రోజు దండం పెట్టుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి ఏంటంటే, మేము సర్వకాల సర్వావస్థల యందు ఏ టైంలో మేము బయటకు వచ్చినా కూడా కాస్త ఆ టైం మంచిదై మాకు మంచి జరిగేటట్టుగా చూడు స్వామి, నీ అండ ఉండేటట్టుగా చూడు అని ఇక్కడికి వచ్చినప్పుడు దండం పెట్టుకోవాలి. అలాగే మీరు విభూది కలెక్ట్ చేసుకో పద్మిని అని నాకు చెప్పారు. ఎందుకనక్క? దీనికి ఏంటి ప్రత్యేక? నేను లాస్ట్ టైం అరుణాచలంకి వచ్చినప్పుడు ప్రతి గుళ్ళోనూ విభూది ఇచ్చాడు. ప్రతి లింగం అంటే యమలింగము, నైరుతి లింగం, వాయులింగం, అగ్నిలింగం, ప్రతి దాంట్లో కూడా విభూది ఇచ్చారనమాట. అదంతా మేము ఒకటి కలెక్ట్ చేసుకుని ఒక బాక్స్ లో వేసాం. బాక్స్ లో వేసిన తర్వాత ఒకరోజు ఎందుకో మనం మామూలుగా చెవులకు పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న మువ్వల్లాగా వస్తాయి. అందరూ ఇది తెలిసిందే, ఆ మువ్వలు ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి. అది ఊడింది అని నేను అప్రయత్నంగా బాక్స్ ఏమి అనిపించకపోయేసరికి అప్రయత్నంగా విభూతి బాక్స్ ఓపెన్ చేసేసి విభూతిలో బంగారం పెట్టేశాను. అంటే బైర్వాలో అదే కనపడింది నాకు, గబ్బా పెట్టేశాను. పెట్టేసిన అది దైవ సంకల్పం అనిపించింది పద్మిని. నేను ఎంత బంగారం కొన్నాను నిజంగా దాచుకున్న దాంట్లో. అవునా? అయితే విభూతి అంటే ఈశ్వరుడికి ఇష్టం, మరి బంగారం అంటేనే శివ వీర్యం, శివ వీర్యంలో నుంచి పుట్టిందే బంగారం. సో మరి ఆ అవినాభావ సంబంధం ఉందిగా మరి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి నేనేం చెప్పడానికి నేనేం ఇదవను, కొన్ని అందరూ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా
అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటాము. బ్యాంక్ లో పెట్టడం జరిగింది అనమాట గోల్డ్ ఒక విషయాని కోసం అని చెప్పి. అది మేము రిటర్న్ తెచ్చేసుకున్నాం. అద్భుతం. రిటర్న్ తెచ్చేసుకున్నాం. మీరు ఎప్పుడైతే విభూతిలో వేశారో విభూతిలో వేసాను, ఆటోమేటిక్ గా డబ్బులు సమకూరాయి, రిటర్న్ తెచ్చుకున్నాము. బంగారం కూడా నేను కొనుక్కున్నాను. అయితే నేను అనుకోకుండా ఒక రోజు, ఒక నెల రోజుల ముందు అనుకుంటాను, అనుకోకుండా నేను విభూతి బాక్స్ ఓపెన్ చేశాను. చేసినప్పుడు నాకు బంగారం కనపడింది అనమాట. అప్పుడు అనుకున్నాను, అబ్బా ఇదన్నమాట రీజన్. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇదన్నమాట కారణము, మనం అందుకనే తీసుకొని రాగలిగాం. అన్ని చోట్ల విభూతి కలెక్ట్ చేసుకోండి. చక్కగా ఒక బాక్స్ పెట్టుకుంటారో, కవర్ పెట్టుకుంటారో, కలెక్ట్ చేసుకుని అన్నిటిని కలిపేసేయచ్చు. చాలా మంది చెప్తున్నారు గోల్డ్ గురించి అని చెప్పి. నేను ఆల్రెడీ స్విచ్ వర్డ్ చెప్పడం జరిగింది. ఇది కూడా, ఈ రెమెడీ కూడా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైన విషయం చెప్పారక్క. మరి ముందుకు వెళ్తామా? తప్పకుండా. ఆహా, నందీశ్వరుడు ప్రథమ భక్తుడు ఫస్ట్ ఆయన చెప్పినట్టుగా. అయ్యో, అసలు చక్కగా అలంకరించారు. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంట కదక్క. చాలా చక్కగా నందీశ్వరుని అలంకరించారు. సో ఫస్ట్ నందే మన చూపైన అటు ఇటు, మన చూపే తిరుగుతూ ఉంటుంది. ఆయన చూపు మాత్రం ఎప్పుడు గిరి చుట్టే, ఈశ్వరుడు వైపే గిరిని చూస్తూ ఉంటాడు. మనకి చాలా చోట్ల కనబడతాడు ఇలా నందీశ్వరుడు కదక్క. నందీశ్వరుని ఏమని దండం పెట్టుకోవాలక్క? ఆయనకున్నంత భక్తి 10% వచ్చిన 1% వచ్చిన అంతటి భక్తిని అసలు ఈశ్వరుని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్స్ అనేది నంది చుట్టూరా ఉంటాయి. నాకు ఎందుకు మామూలుగా మనం ఎద్దుని చూసినా కూడా నంది ఆ కళ్ళల్లో నాకు చాలా అంటే ఆధ్యాత్మికత శోభ అనేది మీరు చూడండి, గమనించండి. ఇట్లా కాటిక పెట్టినట్టుగా కూడా ఉంటాయి. అవును అవును, మనం ఇంకా పెట్టుకోవాలి అది అని చెప్పి. అవును, అది గోమాతకి నందికి ఇట్లా కళ్ళు తీర్చిదిద్దినట్టుగా కాటిక పెట్టినట్టుగా ఉంటాయి. అంటే ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడు చూస్తూ ఉన్నందుకు ఆ తరతరాలుగా జాతంతా కూడా పునీతమైపోయింది. అలాగే నందీశ్వరుడికి తెగ కోపం వచ్చేస్తుందట. ఈశ్వరుడిని ఏదైనా అన్న నింద చేసినా ఫస్ట్ తన్నేది నందే. కానీ నిజంగా చెప్పాలి అంటే మన వ్యవసాయంలో ఎంత నిజంగా ఇప్పుడంటే బాగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇది వరకు ఎంత సహాయం చేసింది మన కడుపులు నిండడానికి. చాలా నందీశ్వర నమో నమః. ఇలా బోల్డ్ అండ్ నందులు వస్తాయి, అవన్నీ కూడా చూసుకుంటూ తప్పకుండా. కొంచెం ఎండాకాలం అయితే బాగా ఎండ ఉంటుంది, కానీ అక్క ఇప్పుడు చల్లగానే ఉంది. ఇది మనము జనవరి, ఇప్పుడు చల్లగానే ఉందమ్మా. కొంచెం కనుమనాడు ప్రదక్షిణ చాలా మహిమాన్వితమైన ఫలితాన్ని ఇస్తుంది అని విన్నాను నేను. సో అందుకే కనుమ అనుకొచ్చాను. మొత్తానికి నిన్న కనుమనాడు చేసుకున్నా, ఈ రోజు ముక్కనుమ. మీ అందరికి ముక్కనుమ శుభాకాంక్షలు అక్క, మీకు కూడా. అయితే ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకుంటాం కదా అక్క? అవును, రైట్ టర్న్ వెళ్తాము. లెఫ్ట్ వెళ్తే మనం వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోతాము. రైట్ కి వెళ్ళాలన్నమాట. అక్కడ బోర్డు కూడా ఉంది. అవును, ఆ బోర్డు చూసుకొని మనం రైట్ కి వెళ్ళాలి. ఒక్కదాన్ని దిగితే అని ఇంకొక బోర్డు కనపడుతుంది కదా. మనం 4 కిలోమీటర్లు దాటేసాము. సో యమలింగం దాటుకుని ఇక నెక్స్ట్ నిరుతిలింగం చూడబోతున్నాము. సో వెళ్దాం పదండి. అక్క ఇక్కడ మనకు కనపడుతున్నారు కదా, ఆయన నందీశ్వరుడు కదా. నందీశ్వరుడు అంటే కొండలో అలానే ప్రకటమైన వారు, అంటే అక్కడ స్వయంభూ లాగానే. స్వయంభూ లాగా. ఇంకా కొండేమో అర్ధనారీశ్వరుడు. కొండ కూడా చూపిద్దాం. అయితే ఇక్కడ నందీశ్వరుడిని చూసి ఏమని దండం పెట్టుకోవాలి? నందీశ్వరుని ఎప్పుడు కూడా భక్తి కోసమే దండం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం అర్ధనారీశ్వరులు కనపడతారు, నంది కూడా కనపడతారు. కాబట్టి ఏదైనా కోరిక తీరాలి అనుకుంటే ఇక్కడ కంపల్సరీగా నుంచొని చక్కగా 1 నిమిషం పాటు సంకల్పం లాగా చెప్పుకొని కోరిక నెరవేరింది అని చెప్పుకున్నా పర్వాలేదు, నెరవేరాలని చెప్పుకున్నా పర్వాలేదు, తప్పకుండా నెరవేరుతుంది. మాకు
లాస్ట్ టైం ఏ కోరిక అయితే మేము కోరుకున్నామో ఆ కోరిక మాకు నెరవేరింది అనమాట. అవునా, మీరు ఇక్కడ కోరుకున్నారా? కోరుకున్నాము, తప్పకుండా వ్యూయర్స్ కి తప్పకుండా కంప్లీట్ అంటే కళ సాకారం అయింది. అద్భుతం. పూర్తిగా ఒక రూపానికి వచ్చిన తర్వాత ఆ కోరిక ఏంటో తప్పకుండా వ్యూయర్స్ కి చెప్తాను. తప్పకుండా. అయితే ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది, సో ఇది మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే బెటర్. సో ఇక్కడ ఒక ఆరో మార్క్ ఏంటంటే, ఈ ఆరో మార్క్ గుర్తు పెట్టుకోండి. యమలింగం దాటిన తర్వాత ఈ ఆరో మార్క్ దగ్గర నుంచొని చూస్తే మనకి ప్రస్ఫుటంగా నందిను అర్ధనారీశ్వరుల కొండ కనపడుతుంది. ఒకసారి అర్ధనారీశ్వరులను కూడా చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం నంది కూడా చూస్తున్నట్టు అనమాట. అర్ధనారీశ్వరులు ఇద్దరు కొండలు రెండు ఉన్నాయి కదా, అది రెండు అర్ధనారీశ్వరులు. ఆహా, ఎంత బాగుంది. నాకైతే యువతల కొండ కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షేప్ లో కూడా కనిపిస్తున్నాడు. నాకైతే ఆయన అదేనా సుబ్రహ్మణ్యేశ్వర రూపంలో కావాలనుకుంటే ఒక్కొక్కసారి ఎలిఫెంట్ లాగా కూడా, అంటే వినాయకుడి రూపంలో కూడా కనపడుతుంది. కరెక్ట్ కరెక్ట్. అది తప్పకుండా మీరు ఈ క్షేత్రాన్ని దర్శించాలి. ఇక్కడ నుంచోని మీ కోరిక ఏంటో మీరు చెప్పుకొని ఆ కోరిక తప్పకుండా నెరవేరాలి ఈశ్వరుని దయతో, అమ్మవారి దయతో అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుకెళ్దామా? వెళ్దామా, రండి. ఇక్కడ పైనుంచి కూడా చక్కగా నడవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్ సైడ్ మాత్రం ఎప్పటికీ మనం ప్రదక్షిణ చేయకూడదు, ఎప్పుడు లెఫ్ట్ సైడ్. గుళ్ళో కూడా మనం ఎప్పుడు ఈశ్వరుడు మనకి కుడి భుజం వైపే ఉంటాడు, మనం చూస్తాం కదా ఇలాగా ప్రదక్షిణ చేస్తే మనకి అదే గుర్తు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రదక్షిణ చేయాలి. రైట్ సైడ్ దేవీ దేవతలు సర్వకాల సర్వావస్థలు ప్రదక్షిణ చేస్తారట, సో వాళ్ళకి అడ్డు వెళ్ళకూడదు మనము. కనుమ నాడు విష్ణు భగవానుడు ప్రదక్షిణ చేస్తారట. అవునా, ఆయనతో పాటు మనం చేసాం అయితే. అద్భుతం. వెళ్దాం. అంటే గోదాదేవి కళ్యాణం అంతా అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత విష్ణు భగవానుడు చేస్తారట ప్రదక్షిణ. సో అప్పు నంది అని పిలుస్తారు ఇక్కడ నందీశ్వరుణ్ణి. సో ఇక్కడ కూడా ఆయన గిరినే చూస్తూ ఉంటారనమాట. సో మనం చూడొచ్చు, చక్కగా అలంకారం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, నందీశ్వరుడు కూడా ప్రత్యేక అలంకారాలు చేస్తారు. అక్కడ మన గుళ్ళో కూడా, అరుణాచలం గుళ్ళో కూడా చాలా వైభవంగా చేశారు. అలంకారం అయితే చూసి తీరాలి. ఆ ఫొటోస్ కూడా నేను ప్లే చేస్తాను, చూసి దండం పెట్టుకోండి. సో మనం ప్రదక్షిణ చేస్తుంటే రైట్ సైడ్ ఇక్కడ సోన తీర్థం అని ఒక తీర్థం కనపడుతోంది, చక్కగా దండం పెట్టుకుందాము. అలాగే ఇక్కడ వినాయకుడు, జ్యోతి వినాయకుడు అని పేరుగాంచినటువంటి వినాయకుడు. దర్శించుకొని ముందుకు వెళ్దాం, రండి. సో ఆల్మోస్ట్ మనం నిరుతలింగం దగ్గరకు వచ్చేసాం కదక్క. అవునమ్మా, మాట్లాడుకుంటూ అండ్ మొత్తం వీడియో చేయాలి అంటే ఆల్మోస్ట్ 5 గంటల పైనే పడుతుంది. అవును, మనం కాస్త నింపాదిగా వెళ్తున్నాం కాబట్టి, సో అందుకని మీకు కట్స్ లో చేసి చూపిస్తున్నాము. ఒకసారి నిరుతలింగం వచ్చేస్తోంది. నిరుతికి అధిపతి రాహు కాబట్టి ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగం, అంతే కదక్క. మరి ఇక్కడ ఎలా ధ్యానించుకోవాలో, ఏమని ధ్యానించుకోవాలో, నైరుతి లింగానికి మనము ఆర్థికంగా మనకి అభివృద్ధి అవ్వాలని చెప్పి మనం తప్పకుండా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాహు లక్ష్మీ స్థానం కూడా కాబట్టి. అవునా, అక్కడే కదా మనం బీరువా పెడతాం. నైరుతి మొదలు చాలా మంది ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెడతారు, కొంతమంది తూర్పును చూస్తున్నట్టుగా కూడా పెట్టుకుంటారు. కాబట్టి మనము ఆర్థిక ఇబ్బందులు ఏవి లేకుండా, ఒకటి. రెండు, బయటికి వెళ్ళినప్పుడు రాహు బాగాలేకపోతేనే మనకి ఏదైనా అవాంతరాలు ఎదురయ్యేది అనమాట. ఎక్కడైనా రాహు దోషం ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా
అదేంటి సర్పదోషం ఉందనో, రాహు దోషం ఉందనో, అవును అంటారు. రాహుకేతువుల దోషం ఉందనో కూడా, కాలసర్ప దోషాలు, కాలసర్ప దోషాలు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ దండం పెట్టుకొని నివృత్తి కోసం దండం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇక్కడికి వస్తాం కాబట్టి స్వయంగా రాహువే ప్రతిష్ఠించిన లింగంగా మనం చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, నివృత్తి అవుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లోపల అయితే ఇక్కడ మళ్ళీ ప్రొహిబిటెడ్ గానే ఉంటుంది, మనం తీయకూడదు వీడియోని. బట్ దెన్ అక్కడ దూరంగా మటుకు చూపిద్దాం. కొంచెం ఇది రోడ్ మీద ఉండదని, కాస్త కొంచెం వెనకగా ఉంటుంది అన్నమాట. అవునా. అలాగే మనం విభూది కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. అవును, ఆ విభూది కూడా కలెక్ట్ చేసుకున్నాం. అవును. ఒకవేళ మీరు కూడా వచ్చినట్టయితే అన్ని ఇక్కడ ఈ లింగాల దగ్గర అన్ని లింగాల దగ్గర విభూతిని ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి, మిస్ అవ్వకండి. లోపలికి ఉంది, భలే ఉంది ఇక్కడ అంతా. ఎంత చలికాలం అయినప్పటికీ ఎండ వాయిస్తోంది కదా. ఇప్పుడు సుమారు 1 గంట అవుతుంది టైము. బాగానే ఉంటుంది. ఎండాకాలం మాత్రం ఎంతైనా కూడా జనవరి స్టార్ట్ అయితే ఎండాకాలం వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. వేడి అనేది బాగా పెరిగిపోతుంది. అసలు అయితే శివరాత్రికి శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది. చలి ఉంటుంది, ఎండ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. భానుడి ప్రతాప మాటలా. ఓకే, మేము లోపలికి వెళ్తాము, మీరు బయట నుంచి చూడండి. ఇదేనా? ఇదే. అదిగో ఇదే. అద్భుతం. అష్టదళాల మారేడు చెట్టు చూడండి, చూడండి. వావ్. కొంచెం దగ్గరగా చూపించడానికి తెంపట్లేదు, ఊరికే చూపిస్తున్నాను. అష్టదళాలు 1 2 3 4 5 6 7 8 9 10 కూడా ఉంది దీనికైతే. అంటే ఒకటి పద్మిని అష్టదళం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఈ కొమ్మ నుంచి కూడా ఆకొస్తుంది. ఇలా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అలాంటి మారేడు నేను ఇక్కడ చూసాను, ఇక్కడే చూసాను లాస్ట్ టైం. అంటే మారేడు కూడా లక్ష్మీదేవి స్వరూపం అంటాం కదా, అలాగే నైరుతి లింగం కాబట్టి ఆవిడ ఇక్కడ కనపడిందేమో. 100%. అయితే నేను దాన్ని చూసి మా వారికి చూపిస్తున్నాను. ఏమండి నేను ఫేస్బుక్ లో చూసాను, ఇట్లా కొమ్మకి కూడా మారేడు వస్తుంది అనమాట. అయితే అప్పుడు లింగం మీద ఉంది, ఇప్పుడు కూడా కనపడితే అడుగుదాము, చూద్దాం. అయితే నేను అన్నాను అనమాట, ఇక్కడ తప్పకుండా ఫేస్బుక్ లో ఉన్నది కనపడిందంటే ఆయన తీసి ఇలా నా చేతిలో పెట్టారు రాముడు. అవునా? చూస్తున్నాను అని చెప్పి బుక్ లో దాచుకున్నాను అనమాట. మళ్ళీ కనపడుతుందేమో చూద్దాం. అద్భుతం. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపం కాబట్టి అందరు ఇక్కడ చాలా మంది జ్యోతులు కూడా వెలిగిస్తున్నారు. అవును, జ్యోతులు కూడా ఎంత బాగున్నాయి. అయితే గ్రీన్ కలర్ లో ఉన్నాయి అక్క, చూసారా మీరు? ఒకసారి చూపించండి జ్యోతుల్ని. చూసారా జ్యోతులు? ఒత్తులు మరి గ్రీన్ కలర్ లో ఉన్నాయో లేకపోతే ఏంటో తెలియదు. గ్రీన్ కలర్ బట్టలు నేను చెప్పాను కదా, రాహు అదేంటి ధనంతో సంబంధం ఉందని నేను చెప్పాను. ధనానికి మనకి కలర్ థెరపీలో గ్రీన్ కి చాలా సంబంధం ఉంది. సో అట్లా ఏమైనా ముడుపులు కట్టేసి దాన్ని జ్యోతులుగా పెట్టి వెలిగిస్తూ అన్నమాట. అద్భుతం, అద్భుతం. అయితే ప్రతి లింగం దగ్గర కూడా ఈ జ్యోతులు ఖచ్చితంగా వెలిగిస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. అసలు ఇది మారేడు చెట్టు అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది. 10 దళాలు కూడా ఉన్నాయి ఒక్కో దానికి. అదే ఈసారి చూడండి అష్టదళాన్ని కనపడుతుంది తప్పకుండా. ఇప్పుడు మనకి 12 కూడా ఉన్నాయి అక్క. దీనికి 12 ఉన్నాయి దళాలు. అదే అదే మా బాబాయ్ 3 4 8 9 10 11 12 ఉన్నాయి. అద్భుతం అక్క. నిరుతి లింగం కూడా మనం దర్శనం చేసుకున్నా ఇంకా ముందుకు వెళ్ళి. అలాగే తిరునేర్ అన్నామలై దగ్గరకు వచ్చేసాం అక్క మనము. సో దీని విశిష్టత మీ మాటల్లో ఒక్కసారి. అంటే కొండకి లింగం అనేది డైరెక్ట్ ఆపోజిట్ గా
ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే పార్వతి అమ్మవారికి శివుడు డైరెక్ట్ గా దర్శనం ఇచ్చిన ప్లేస్ గా చెప్తారు, ఆవుగా దర్శనం ఇచ్చారు అని చెప్తారు. ఇంకోటేమో నందీశ్వరుడు ఉన్నాడు కదా లోపల, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖే ఉగాదిగా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. అంటే సూర్యమానం ప్రకారంగా చేసుకుంటారు కాబట్టి ఏప్రిల్ 14ని ఉగాదిగా చేసుకుంటారు. అప్పుడు సూర్యకిరణాలు వచ్చి నంది మీద పడతాయి, నంది మీద నుంచి ఈశ్వరుడి మీద పడతాయి మళ్ళీ. అద్భుతం అద్భుతం. అంత లోపలికి కిరణాలు పడ్డం అంటే నిజంగా ఏమి మహిమాన్వితం అసలు నిజంగా. అంటే ఇంత క్యాలిక్యులేటెడ్ గా కన్స్ట్రక్ట్ చేశారు మన ఆర్కిటెక్చర్స్, నిజంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్. అద్భుతమైన ఆర్కిటెక్చర్. వాళ్ళకు కూడా స్ఫురణకి అందేటట్టుగా గ్రహాలు కూడా హెల్ప్ చేయడం. అంటే సూర్య భగవానుడు కూడా ఆ థాట్ అనేది రావాలి కదా మనిషికి, రావాలి అని అంటే అక్కడ మళ్ళీ ఈశ్వర సంకల్పం, ఆయన అనుగ్రహమే ఖచ్చితంగా. నిజంగా 14వ తారీఖున ఇక్కడ చూసి తీరాలి. అసలు ఫస్ట్ కిరణాలు నంది మీద, తర్వాత ఈశ్వరుడి పాదాల నుంచి అలా పైకి వెళ్తాయిట. మనకి ఎలా అయితే అరసవెల్లిలో పడతాయో. అద్భుతం అద్భుతం. మీరు కూడా దండం పెట్టుకోండి, మనం ముందుకు వెళ్దాం అక్క. ఆహా, తిరునీర్ అన్నామలై. తిరునీర్ అన్నామలై. తిరు అంటే కొండ, డైరెక్ట్ గా కొండకి దర్శనం ఇస్తున్న ఈశ్వరుడు, కొండకి ఎదురుగుండా ఉన్న ఈశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు. కొండ కూడా వినాయకుల్లా కనిపించట్లేదు అక్క, నాకైతే తొండం లాగా అని అనిపిస్తున్నాడు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో ఆయన కుటుంబ పరివారం మొత్తం కూడా అక్కడే ఉంటుంది. వెళ్దాం. అక్క మీ ఇంటి ఇలవెలుపు, మా ఇంటి ఇలవెలుపు కూడా. నాగా అంటే అయినాయిగా. అవును. మెల్లగా అందరి ఇలవెలుపు ఈయన. పిల్లలు పుట్టాలి అంటే ఈయన అనుగ్రహంగా. సుబ్రహ్మణ్యేశ్వర, అయ్యో బాబోయ్ ఎంత అందంగా ఉన్నాడో బాబోయ్. దిష్టి తగలకూడదు స్వామికి. ఎందుకంటే శివుడికే గురువయ్యాడు ఆయన. అవును, తెలుసా కదా. ఆ ప్రస్ఫుటంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా కూడా గురువు అంటే టీచర్ ఫేస్ లో కూడా ఎవరైతే చాలా నిన్ను టీచ్ చేయాలి పిల్లలకి అని చెప్పి ఒక ప్యాషన్ గా తీసుకొని చేస్తుంటారో వాళ్ళ మొహంలో చక్కగా ఆ వెలుగు అనేది కనపడుతుంది, తేజస్ అనేది ఉంటుంది తప్పకుండా. సో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో కూడా కేశవుల పుత్రుడు మరి ఉంటుంది కదా. ఆ షణ్ముఖోత్పత్తి వింటుంటే ఒళ్ళు గగుర్లు పుడుస్తుంది అసలు. నిజంగా ఆయన నిజంగా అసురుల నుంచి దేవతల్ని కాపాడినటువంటి, మనందరి కోసం జన్మించినటువంటి అపార కరుణాసింధు మీరు కూడా. ఒక్కసారి కోరుకుంటే చాలు పిల్లల్ని ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అయితే చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, లైక్ కుకుటేశ్వరం వెళ్ళటం ఇలా జరిగిందండి, కానీ మాకు పిల్లలు పుట్టలేదు అని అంటున్నారు. దేని వల్ల అయి ఉండొచ్చు అక్క? అంటే ఎక్కువగా పిల్లలు పుట్టాలి అంటే శిలలు, నాగశిలలు కలిసి ఉన్న దానికి అభిషేకం చేయాలి. నేను చాలా మందికి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా వినకపోతే కనుక 11 వారాలు మంగళవారం నాడు 11 వారాలు స్వామికి చక్కగా మీ ఎదురుగుండా మీ పిల్లవాడు ఉంటే మీరు ఎంత బాగా రెడీ చేస్తారో. ముందు స్నానం చేయించి, తర్వాత పాలతో కూడా స్నానం చేయించి అభిషేకం అన్నమాట. తుడిచి లేదు, తుడవాలంటే ప్రతిరోజు కొత్త బట్ట తీసుకున్నాడు. అట్లా కాకుండా కొంచెం ఆరేదాకా ఉండి గంధం అంతా రాసి గంధం బొట్లు అవి పెట్టి తయారైన తర్వాత మనం ఏదన్నా పండగ రెడీ అయి పెడితే ఏమైనా పెడుతుందమ్మా తినడానికి, అవునా కదా? అలాగనే రెడీ చేసిన తర్వాత కొంచెం మూతి దగ్గర కాస్త చలివిడో లేకపోతే అరటి పండు తుంచో పెట్టి దీపాన్ని నేను చాలా మందిని చూస్తాను, చాలా దగ్గరగా పెడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలో. అది స్వామికి వేడి తగలకూడదు, తట్టుకోలేరు. అందుకే మా చిన్నప్పుడు పౌర్ణమి రోజు పొద్దున పెట్టేవారు దీపాలు. కార్తీక పౌర్ణమి వస్తే సాయంత్రం పూట వేడి స్వామికి అని చెప్పి పొద్దున పూట పెట్టేవారు. మా అమ్మ కాచిన పాలు కూడా అభిషేకానికి వాడరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అసలు వాడరు, మా అత్త చెప్తూ ఉండేది. అందుకని అలా జాగ్రత్తగా చూసుకుంటే తప్పకుండా చాలా మందికి పుట్టారు. ఎవరైనా కూడా పిల్లలు పుట్టాలి అనుకుంటే కనుక ఈ 11 మంగళవారాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ దానిమ్మకాయలు ఫోటో ఒకటి
దానిమ్మకాయ ఒకటి ఉండాలి, ఒకటి ఓపెన్ చేసి ఉండాలి. దానిమ్మకాయ ఇలా ఓపెన్ చేసి ఒకటి ఉండాలి. తప్పకుండా అమెజాన్ లో దొరుకుతుంది. తప్పకుండా ఆ ఫోటో ఒకటి పెట్టుకోండి. అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా పిల్లలు కలుగుతారు. అలాగే స్వామి నామాన్ని పెట్టుకుంటాం పిల్లలకి అని దండం పెట్టుకోండి, ఖచ్చితంగా పుట్టి తీరుతారు. మా ఇద్దరు పిల్లలకి ముందు నాగా ఉంటుంది, మా పేర్లలో కూడా నాగా ఖచ్చితంగా ఇలవేల్పు కాబట్టి తప్పకుండా కలిపి. ఇరవేలు కాకపోయినప్పటికీ మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మీరు దండం పెట్టుకున్న తర్వాత స్వామి పేరు పెట్టుకుంటామంటే ఖచ్చితంగా పుట్టాలి, అంతే. ఇంకా మనం ఇంకా 7.5 కిలోమీటర్ల దగ్గరగా ఉంది. 7.5 కిలోమీటర్లు చేసినట్టు కదా, అంతే ఇంచుమించుగా. ఇక్కడ సూర్యలింగం దగ్గరకు వచ్చేసాం, లోపలికి వెళ్దాం. అసలు గుడి చూడండి నాకు ఎంత బాగుందో. అంతే కదా, సూర్యుడు కట్టించింది బాగుండదు, సూర్యుడే ప్రతిష్ట. లోపలికి వెళ్దామా? విజువల్స్ తీయడానికి అలౌడ్ లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నాము. అక్క చాలా బాగుంది కదా. అయితే ఆరోగ్యం భాస్కరాధీనం అని అంటూ ఉంటారు కదా, ఇక్కడ సూర్యలింగం దగ్గర ఎలా దండం పెట్టుకోవాలి అక్క? ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పాలి. మనకి సాక్షిభూతుడు, మనం ఏం చేసినా కూడా మనం ఏం చేసినా కూడా మంచి చేసేటట్టుగా చూడు స్వామి. మంచి ఆలోచనలే జనింప చేయి అని చెప్పి, ఎందుకంటే మంచి స్విచ్ వర్డ్ కూడా ఉంది సూర్యుడికి సంబంధించింది మనకి హీలింగ్ లో. గోల్డెన్ సన్ రైజ్ అని అనుకోవాలి. గోల్డెన్ సన్ రైజ్ అనుకుంటే మన లైఫ్ లో ఆ సన్ రైజ్ లో ఉన్నంత కాంతి ఎలా అయితే ఉంటుందో, బంగారు కాంతితో ఉంటాడు స్వామి, అలాంటి బంగారు కాంతి మన జీవితంలో కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది, కనపడుతుంది అని మనం ఖచ్చితంగా దండం పెడుతూ కూడా అనుకోవచ్చు అక్క. గోల్డెన్ సన్ రైజ్ తప్పకుండా అనుకోవచ్చు, ఎందుకంటే స్విచ్ వర్డ్స్ అనేవి మన ఉపచేతన మనసు యొక్క భాష, అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక లాంగ్వేజ్. దాన్ని మనము ప్రేరేపింపగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఒక్కటే ఏంటంటే మన ఆలోచనలో ధార్మికమైన ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఆ భాషతో మాట్లాడడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనం కూడా మంచి చేయాలి, ధర్మంగా ఉండాలి, ధార్మికమైన పనులు చేయాలి అనే ఆలోచన అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా డే బై డే మనలో చేంజ్ చూస్తూ ఉంటాం. తప్పకుండా అద్భుతం, చాలా చాలా బాగుంది. గుడి కూడా చాలా అంటే ఎంతో పురాతనమైంది కదా, చాలా అసలు ఒక రకమైన ఆధ్యాత్మికత ఉంటుంది. ముందుకు వెళ్దాం. విభూతి కూడా కలెక్ట్ చేసుకున్నాం మనం. ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగా అవునక్క చెక్కారో చూడు. అసలు ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా అక్క? తప్పేమి లేదు, అంటే అంగుష్ట మాత్రం అని అంటారు. అంగుష్ట మాత్రం అంటే పూజలో కాకుండా మనకి అలంకార ప్రాయంగా పెట్టుకోవచ్చా? అంటే నాపరాయితో చేసినవి కదా, నాపరాయితో అయినా కూడా అలంకార ప్రాయంగా పెట్టుకోవచ్చు.
మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య చేశారు స్వామిని తీసుకెళ్ళాను ఇంట్లోకి వెళ్తాను చెప్పి. ఈసారి మా అమ్మాయి దక్షిణామూర్తి అని అంటారు. అంటుందా? దక్షిణామూర్తి ఎక్కడ లేనట్టుంది ఇక్కడ. చూద్దాం, వెతుకుదాం. అదే ముందుకు వెళ్దాం అక్క. అక్క ఇక్కడ వినాయకుడు ప్రస్ఫుటంగా కనిపించే ఇట్లా ప్రస్ఫుటంగా కాణిపాక వినాయకుడు రూపంలోనే కనపడుతున్నారు. అవును, అసలు ఆ తొండం చెవులు కదా. మరి ఈశ్వరుడు ఉన్న చోట ఉండాలి కదా, ఆయన కూడా. ఖచ్చితంగా ఉండాలి. అది అద్భుతం, అద్భుతం. అక్క వరుణలింగం దగ్గరకు వచ్చాం మనం. అప్పుడే ఇంకా 7.2 కిలోమీటర్లు ఉంది. వరుణలింగం అంటే వానదేవుడు. అంతే, వరుణుడు వానదేవుడు. వాన లేకపోతే అసలు మనకి కూడు లేదు కదా. అదే పంచభూతాల్లో ఏది లేకపోయినా లేదు. లోపలికి వెళ్దామా? అంటే పంచభూతాల్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? దేని గురించి అయితే మాట్లాడుకుంటామో అమ్మో అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అవును, కానీ ఏది లేకపోయినా అవ్వదు. అది గాలి, గాలి మాట్లాడుకున్నాం అనుకో, ఆయన లేకపోతే వంట వేడి లేకపోతే మనిషి లేడు కదా, ప్రాణమే లేదు. మనం దేని గురించి మాట్లాడుకుంటే అది ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది మనకి. కరెక్ట్. అక్క ఇక్కడ మరి వరుణలింగం దగ్గర ఎలా దండం పెట్టుకోవాలక్క? అంటే మనకి ఎవరైతే మామూలుగా కొంచెం ఎలర్జీ ఫీలింగ్స్ లేకపోతే వర్షాకాలం స్టార్ట్ అయిపోతూ ఉంటే, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంటే సిక్ అవుతూ ఉంటారు, జ్వరాలు కంపల్సరీ వస్తాయి, అలా మంది సిక్ అవుతారు అన్నమాట. అట్లా కొంచెం ఈ విభూది తీసుకొని వెళ్ళి కొంచెం ఈ విభూదిలో మామూలు విభూది కూడా కలుపుకోవచ్చు. అసలు ఆషాఢ మాసం అంటేనే మనకి పండగలు మొదలవుతాయి, కొంచెం అనారోగ్యం కూడా కొంచెం ప్రబలుతాయి అని అనుకోవచ్చు. సో అలాంటప్పుడు ఈ విభూది అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్వామిని కూడా దండం అలాగే పెట్టుకోవాలా? స్వామికి కూడా అలానే దండం పెట్టుకోవాలి. సర్వకాల సర్వావస్థల యందు కూడా మా యందు ఉండి, అసలు ఈశ్వరుడు అంటేనే ఆరోగ్య ప్రదాత, మృత్యుంజయుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం భయపడుతున్నాం కదా, మామూలుగా జలుబు అంటేనే భయపడాల్సిన పరిస్థితి కోవిడ్ వచ్చినప్పటి నుంచి. దగ్గితే బాబాయ్ అనుకుంటున్నాం, ఇది వరకు తుమ్మినా తగ్గినా పర్వాలేదు అనుకునే వాళ్ళం, ఇప్పుడు అలా కాదు. సో అలాంటప్పుడు చక్కగా ఈశ్వరుడికి ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అని చెప్పి మనం అనుకుంటే, పంచభూతాల్లో యూనివర్స్ లో అంతే మిళితమై ఉన్నది. కాబట్టి నాకు ఒకటి అనిపిస్తుంది అక్క, చాలా మంది ఇప్పుడు పంచభూతాల్లో వరుణుడు ప్రధానమైన పాత్ర, అందరూ అంతే, ఈయన పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్రే. అయితే ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు చాలా విసుక్కుంటూ ఉంటారు, వానను తిడుతూ ఉంటారు. 3 రోజులు పడితే బట్టలు ఆరవని, వడియాలారు బట్టలు ఆరవు, ఇంక ఇదే అలా తిట్టచ్చు అక్క. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి క్షమార్పణ చెప్పాలి. అందరం కూడా ఎప్పుడైనా నేను అన్ని పరిస్థితుల్లోనూ ఎక్కడో అక్కడ మామూలుగా కుటుంబ దైనందిన జీవితంలో సాంసారిక వాటిల్లో పడిపోయి అప్పప్ప ఎప్పుడు పోతుందో ఏంటో ఈ వాన అని అనుకోకుండా ఏం ఉండడం. అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక అలాంటి తప్పులు క్షమించి స్వామి నీ పిల్లలం అనుకొని చెప్పి దండం పెట్టుకొని, మన ప్రాంతంలో చక్కగా వర్షాలు పడి మనమందరం కూడా రైతు చాలా బాగుండాలి స్వామి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని దండం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆయన కటాక్షం ఎంత ఉండాలో అంతే ఉండాలి, 100% ఎక్కువ కూడా ఉండాలి. సరైన కటాక్షం చూపించి స్వామి మా పంటలన్నీ చక్కగా పండి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఉండకుండా చూడు స్వామి అని చెప్పి తప్పకుండా మనం దండం పెట్టుకున్నాం. అద్భుతం అక్క, అలానే దండం పెట్టుకున్నాము. ముందుకు వెళ్తామా? అక్క ఆది అన్నామలై టెంపుల్ దగ్గరకు వచ్చాం మనం. ఒకసారి వీక్షకులకు అర్థమయ్యేలాగా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొంచెం రైట్ సైడ్ కి తిరిగి ఒక దగ్గర మన లోపలికి రావాల్సి ఉంటుంది. తప్పకుండా చూడవలసిన గుడి ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. విశిష్టత మీరు చెప్తారు కానీ నీళ్ళలోకి వెళ్దాం. మంచి ఎండ వాయిస్తోంది ఎండ అక్క. మరి సూర్యనారాయణమూర్తి ప్రతాపం చూపిస్తున్నారు. ఓకే, సో ఆది అన్నామలై సార్ చెప్పండి అక్క. ఆది అన్నామలై ఈశ్వరుడు మొదటగా అడుగు పెట్టిన ప్రదేశం.
అలాగే ఎటు నుంచి చూడండి కొండని డైరెక్ట్ గా చూస్తున్నట్టుగానే ఉంటుంది. బ్రహ్మ విష్ణుమూర్తి కలిసి కట్టించిన గుడిగా ప్రాశస్తి ఉంది అనమాట గుడికి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి స్వామిని తీసుకువెళ్ళటం జరిగిందా, ఏం జరిగింది? ఫస్ట్ ఇక్కడ స్వామి వెలిసారు, తర్వాత అక్కడ. ఎక్కడైనా కూడా మీరు నేను కాళహస్తికి వెళ్తే కూడా ఒక గుడి చూపించి చాలా మంది చెప్తారనమాట. ఫస్ట్ అసలు కాళహస్తిలో స్వామి ఇక్కడే వచ్చారండి, ఫస్ట్ స్వామి ఇక్కడే ఉన్నారండి అని చెప్తారు. అలా ముందు ఒక చోట ఉండి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అనేది తెలిసిందే. కాశీలో కూడా అదే జరిగింది కదా. కొన్ని కారణాల రీత్యా స్వామిని అలా తీసుకెళ్లిపోయారు, కానీ చాలా చోట్ల అలా జరుగుతుంది. విష్ణు పాదం మోపిన చోట ఒక చోట, తర్వాత ఆయన వెలిసింది ఒక చోట, అలా ఉంటాయి. జనరల్ గా తిరుపతిలో మనకు అది తెలుసు. తప్పకుండా ఇప్పుడైతే క్లోజ్ క్షేత్రము ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది. మనం బయట నుంచి ఎలాగో లోపల మనం చూడలేము, ఒకసారి చూసుకోండి, గుడిని చూసుకోండి. అద్భుతం. అలాగే అక్కడ స్వయంభూ వినాయకుడు కూడా ఉన్నాడు, ఒకసారి చూద్దామా? తప్పకుండా చూద్దాం. ఆయనకు కూడా ఒక విశేషం ఉంది, అది చెప్పుకుందాం ఈ మాటలో మేము వింటాం. సాయంత్రం మాటలు మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా సాయంత్రం 5ంటికి అలా మొదలు పెట్టుకుంటే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనము. కాళ్ళు కూడా కాలిపోతాయి కాబట్టి. మధ్యాహ్నం అయితే కాళ్ళు కాలిపోతాయి. అబ్బా వినాయకుడు. అక్క నాకు ఒక కాయిన్ దొరికింది అక్క. వినాయకుడు ముందే దొరికింది. నేను చెప్పాను కదా కాయిన్ దొరికితే మంచిదా, దాచుకోమంటారా? దాచుకో. అద్భుతం అద్భుతం వినాయక, థ్యాంక్ యూ. అక్క లక్ష్మీదేవి పక్కనే ఉంటాడు కదా, లక్ష్మీ గణపతి. ఓకే అక్క, ఈ వినాయకుడు విశిష్టత ఏంటి? అక్కడ కొండ మీద ఎలా ఉన్నాడో వినాయకుడు సేమ్ అలాగే ఉన్నాడు కదా. అలానే ఉన్నారు. ఇది స్వయంభూ వినాయకుడు. చాలా మంది చెప్పేది ఏంటంటే కొండ నుంచే స్వయంగా దిగి వచ్చాడు స్వామి, స్వయంభూగా వెలిసారు అని చెప్పి చెప్తారు. అలాగే చిన్న పిల్లల్ని రక్షిస్తారట. ఎవరికైతే చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, చదవట్లేదు, మొండిగా ఉన్నారు అనుకున్నప్పుడు, అయ్యో మేము అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి కదా అని అనుకోకండి. చక్కగా వినాయకుడు మనం చూపించిన ఆ వినాయకుడికి ఎక్కడున్న వినాయకుడు చక్కగా ఇప్పుడే దండం పెట్టుకోండి, మా పిల్లల్లో మార్పు వస్తే, వాళ్ళ ఆరోగ్యంలో మార్పు వస్తే తప్పకుండా నేను వచ్చి దర్శనం చేయిస్తాను స్వామి, ఇప్పుడు దండం పెట్టుకోండి, తప్పకుండా మీ పిల్లల్లో మార్పు వస్తుంది. సిద్ధి బుద్ధి రెండు ఆయన చేతుల్లో ఉంటాయి, శుభ లాభాలు కూడా ఆయన పిల్లలుగా వర్ధిల్లుతాయి. కాబట్టి ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. అందుకే పెద్ద పెద్ద చెవులు ఉన్నది వినాయకుడికి, అందుకే వినడానికి. కాబట్టి తప్పకుండా తీరుస్తాడు. చక్కగా దండం పెట్టుకోండి. సో మీరు అసలు అయ్యో నేను చూడలేదని అనుకోవద్దు. ఇందాక అక్క చెప్పినట్టుగా వీడియోలో మీరు చూస్తున్నారంటే స్వామిని చూస్తున్నట్టే. సో ఇక్కడ నుంచే దండం పెట్టుకోండి. ఒకసారి పిల్లలకి అంతా సెట్ అయిన తర్వాత వచ్చి ఖచ్చితంగా దర్శించుకోండి. మీరు మెయిన్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక రైట్ తీసుకోవాలి. ఎవరిని అడిగినా కూడా చెప్తారు, అన్న ఆది అన్నామలై టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. ఆ టెంపుల్ అక్కడ ఉంది. ఈ వినాయకుడు ఫస్ట్ వినాయకుడే వస్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. ఓకేనా, చక్కగా దండం పెట్టుకోండి. జై వినాయక. జై. అక్క వాయులింగం దాకా వచ్చామక్క. సో ఇంకొక 5.6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఒకసారి అబ్బో ఇది కూడా చాలా పురాతనమైన, ఆబ్వియస్లీ పురాతనమైనగా అయి ఉంటుంది. అవును అబ్బా, ఉంటాయి కదా దిక్పాలకులే కదా, పంచభూతాలు దిక్పాలకులు ప్రతిష్ఠించారు కాబట్టి తప్పకుండా పాతదే లోపలికి. అయితే దీని ఎంట్రన్స్ ఇలా కాదు, అట్నుంచి ఉంది. సో ఇటు నుంచి కాదు, అట్నుంచి వెళ్ళాలట. వెళ్దామా? చిన్న గుహలాగా ఉంది ఎంట్రన్స్. ఏమిటో మరి దీని ప్రాసెస్ ఏమేంటో. ఇలాగా వాయులింగం. అక్క
ఎలా దండం పెట్టుకోవచ్చు అక్క? ఈ ఎంట్రన్స్ లో మనం వంగి వెళ్ళాం, చాలా వంగి వెళ్ళాం. వాయువుకి లొంగి ఉండాలి. నిజమే, ఎందుకంటే తుది శ్వాస విడిచారు అని అంటారు. శ్వాస అంతా మన శ్వాసాలు ఎన్ని ఉచ్ఛ్వాసాలు ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కూడా చాలా ఎగ్జైట్ అయిపోకండి, చాలా టెన్షన్ పడిపోకండి, అది ఆయుష్ని తగ్గిస్తుంది. నెమ్మదిగా ప్రశాంతంగా గాలి తీసుకొని గాలిని వదలండి, మీ ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి చాలా నర్మగర్భంగా చెప్తారు స్వామి. ఇన్ని ఊపిర్లు అని ఉంటాయట కదా జీవితంలో, ఇన్ని రోజులు ఇన్ని నెలలు కాదు, ఇన్ని ఊపిర్లు అని ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా అంటే ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాయువు మనకి నేర్పిస్తుంది. శ్వాస మీద ధ్యాస అంటే అదే కదా, ధ్యానమే కదా మనకు కావాల్సింది. ఒక్క 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినా దాని ఫలితం అనేది చాలా ఉంటుంది అనేది మనం చక్కగా చెప్తాం. మైండ్ కి చాలా కంట్రోల్ వస్తుంది మామూలుగా యోగా ప్రక్రియలో. ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందనో, లేకపోతే ఇదివరకు కోవిడ్ పూర్వం కోవిడ్ వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, నడవలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. చక్కగా మీరు చూస్తూ ఉండి కూడా అక్కడి నుంచి కూడా దండం పెట్టుకోవచ్చు. ఈసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటామండి తప్పకుండా. నేను చాలా మందికి అప్పుడు కోవిడ్ అప్పుడు వాయు గాయత్రి చదవండి అని చెప్పి చాలా మందికి చెప్పాను. వాయు గాయత్రి చదివిన తర్వాత చాలా రిజల్ట్ కనపడింది అనమాట. అద్భుతం, అద్భుతం. ఇక్కడ కూడా చదువుకోవచ్చు, ఇక్కడ చదువుకోవచ్చు. అట్లా మనం శ్వాస ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకే గుడి కట్టారేమో లింగ రూపంలో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వెళ్దాక ఎక్కడున్నా ఈ గుళ్ళన్నీ అదే మన గిరిని చూస్తున్నట్టుగానే ఉంటుంది. చాలా అద్భుతం. రమణ బ్రిడ్జ్ అట ఇది, చూపించండి, పేరు కూడా రాస్తుంది రమణ బ్రిడ్జ్. అద్భుతం. ఆయన వచ్చి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ కూర్చొని కొండని చూస్తూ ధ్యానం చేసేవారు. ప్రతిరోజు ఆయన గిరి ప్రదక్షిణ చేసేవారు. ఎక్కడ కూర్చునేవారు కాదట కదా, ఇక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసేవారు. ఆ గిరిని చూస్తూ, ఆ గిరి ఎంత క్లియర్ గా ఎంత బాగా కనబడుతుంది. మరి అందుకనే అద్భుతం. రమణ తండ్రి మనం పక్కన కూర్చున్నాం ఒక్కసారి. ఆయన కూర్చున్న ప్లేస్ లో దండం పెట్టుకోవాలి. దండం పెట్టాలి, అందుకే పక్కన కూర్చున్నాం అన్న. ఆయన కూర్చున్న ప్లేస్ లో కాకుండా కూడా వద్దు. అవుదా, దండం పెట్టుకుందామా? ఓకే. ఈశ్వర. సో వచ్చే మీరు గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ ఒక నిమిషం దండం పెట్టుకోండి, గిరికి కూడా ఒకసారి దండం పెట్టుకోండి. ఎందుకు వెళ్దాం అక్క? కాళ్ళల్లో కొంచెం తెలుస్తున్నట్టు, కొంచెం బాగా తెలుస్తుంది అలసట. ఈశ్వరుడే మనకి శక్తినివ్వాలి అంతే. సరే, దారి పొడుగునా కూడా ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా అక్క. సాయంత్రం అట్లయితే బాగా అసలు పిలిచి మరి నిన్న ప్రదక్షిణ చేస్తుంటే ఒక ఆయన ఇలా పిలిచారు, కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టిరా అన్నారు. ఆకలిస్తుందేమో నాకు అప్పటికి బాగా ఆకలిస్తాను. అసలు ఎలా తెలిసిందో ఆయనకు తెలియదు. ఇలా రా అన్నారు, వెంటనే వెళ్ళిపోయాను పరిగెట్టుకుంటూ. ప్రసాదం ఇస్తే, మనకి ప్రసాదం ఇస్తే వాళ్ళకి ఇంత మొహం అయిపోయింది, ఆనందంగా చల్లగా ఉండు తల్లి అని దీవించారు. అంటే మన కడుపును నింపి మనల్ని ఆశీర్వదిస్తున్నారంటే అద్భుతం. భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నమాట. అంతే కదా, అంతే వాళ్ళు. సో యు ఆర్ హియర్ అని చూస్తున్నారు కదా, అభయ మండపం అట. అక్కడ ఉన్నాం మనము. అంటే 9 కిలోమీటర్స్ దాటేసాము, ఇంకా ఇంకొన్ని కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది, చేసుకుందాం. ఐ లవ్ తిరువన్నామలై అని ఉంది ఇక్కడ అక్క. బాబుని ఫోటోలు తీస్తున్నారు. చక్కగా కొండ బ్యాక్ డ్రాప్ లో ఉంటే బాగుంది, వెరీ నైస్.
చంద్రలింగం దగ్గరకు వచ్చాం అక్క. అసలు చంద్రలింగం మాత్రం చాలా చాలా అందంగా ఉంటాడు, అద్దాలలో ఉంటాడు స్వామి కదా. లోపలికి వెళ్దాం, చూసుకోండి మీరు ఒకసారి. చంద్రలింగం నేను లాస్ట్ టైం చూసినప్పుడు అద్దాలతో అలంకరణ చేశారు, మళ్ళీ ఏమైనా విశిష్టంగా చేసి ఉంటారు. ఎందుకంటే సో ఇక్కడ ఒకసారి ఎలా దండం పెట్టుకోవచ్చు మనం మాట్లాడుకున్నాం అక్క. ఇక్కడ ఎలా దండం పెట్టుకోవచ్చు అక్క స్వామిని? మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా డిప్రెషన్ అని అది ఇది అని అంటున్నారు. అలా కాకుండా ఏదైనా నిర్ణయం తీసుకోలేని సమయాల్లో, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని వాళ్ళు, నిజంగా చెప్పాలంటే బర్త్ నెంబర్ 2 డెస్ట్ నెంబర్ 2 ఉన్న వాళ్ళు అవునా తప్పకుండా ఇక్కడ దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అద్భుతం, చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రంలో ఉన్నాము. ఇక లింగాలన్నీ మనం చంద్రుడే స్థాపించాడు కాబట్టి అవును తప్పకుండా మానసిక ప్రశాంతత ఆయనలో ఉంది. కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చొని చంద్రశేఖర అష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఇప్పుడు అంత అందరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు విన్నా కూడా, నడుస్తూ మళ్ళీ వింటున్నా కూడా ఎక్కడైనా స్వామికి విన్నట్టే కాబట్టి అలా చేసుకోవచ్చు. అద్భుతం. అయితే మనము ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ లింగాలు కూడా దర్శించుకుంటున్నాం. కాస్త సమయం పడుతుంది. అవునవును. మరి సమయం పట్టినప్పటికీ చేసుకోవటమే బెటర్. చేయలేని వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆటోలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తాము, అందరూ నడవలేరు, శరీర ధర్మం అది పాటించాలి, తప్పదు. నడిచే ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా. కొంతమంది ఏం చేస్తున్నారంటే దర్శనం మామూలుగా ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ లింగాల్ని దర్శించుకుంటారు, అలా కూడా చేస్తున్నారు. చెయ్యొచ్చు, దర్శనం ఇంపార్టెంట్. మనం ఏ సమయం అయినా శివుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు. తాళాలు వేసినప్పటికీ మనకి శివుడు మాత్రం కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అక్కడ విభూది కూడా ఉంటుంది, మనం తీసేసుకోవటం. అది వెళ్దాం. కుబేరలింగం అంటారు వీళ్ళు, కుబేరలింగం. అది ఐశ్వర్యకారకుడు కుబేరుడే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి లింగం, ఐశ్వర్యానికి అధిపతి. అదే మనము పొద్దున్నే మాటలు, ఎందుకంటే రాత్రి ఇవన్నీ మనకి చూపించడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకే ఇంకా పొద్దున్నే ఆఫ్ చేసుకున్నాం చూపించడానికి. సో కాస్త లోపలికి ఉన్నట్టుందక్క గుడి కొంచెం లోపలిగా. కుబేరలింగం అసలు మనకి ఎంత కుబేర దీపం అని, కుబేర కుంకుమ అని, అసలు కుబేరుడి ప్రసన్నం, కుబేరుడికి ఎన్నెన్నో దీపారాధనలు చేస్తుంటారు, కుబేర వ్రతాలు చేసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కుబేరుడే సాక్షాత్తు లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి మహిమాన్వితమైన గుడి. ఒక్కసారి అక్క మీ మాటలు. కుబేరుడికి కూడా ఐశ్వర్యం ప్రసాదించింది ఈశ్వరుడు కాబట్టి, ఆయన స్థాపించిన గుడి కాబట్టి ప్రేమతో తప్పకుండా కలిస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కుబేరుడి స్థానం మన ఇంట్లో ఎల్లప్పటికీ ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరలక్ష్మి నివాసం ఉండాలి అని అనుకున్నప్పుడు కుబేరుడికి ఇష్టమైన మెటీరియల్ ఏంటి అంటే పింగాణి పాత్ర చాలా ఇష్టం. కుబేర దీపాలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది పింగాణి దీపాల్లో కూడా పెట్టేవారు. పింగాణి దీపాలు దొరుకుతాయి. అందుకే మీరు చూడండి, గాజు బద్దలవ్వకూడదు, పింగాణి పాత్రలు బద్దలవ్వకూడదు అంటారు ఇంట్లో. సడన్ గా ఎప్పుడైనా మంగళవారం నాడు కానీ ఎప్పుడైనా పగిలితే అశుభంగా భావిస్తున్నారు. కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.
అలానే పింగాణి పాత్రకి విశిష్టంగా మన ఇంట్లో ఒక ప్లేస్ కల్పించాలి. ఎక్కువగా మనము చాలా జాగ్రత్తగా ప్రతిరోజు వాడుకునే విధానం ఏంటంటే, పూర్వం ఉప్పుని జాడీలో పెట్టేవారు, పింగాణి దాంట్లోనే పెట్టేవారు. స్టీల్ డబ్బాలో పెడితే అది రస్ట్ వచ్చేస్తుంది కదా, తుప్పు వచ్చేస్తుంది. ఇప్పుడంటే మనం ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నాం, కానీ పూర్వము జాడీలో పెట్టేవాళ్ళు. అలా పింగాణి పాత్రలు తీసుకొని ఉప్పుని జాడీలో పెట్టడం అనేది మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన విషయం అని నాకు అనిపిస్తుంది అనమాట. ధన అభివృద్ధికి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను నిన్న ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, ఎందుకో ఉప్పును జాడీలో ఉన్న కనపడింది అనమాట అట్లా. కాబట్టి మనం అప్పుడు ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా క్యారీ చేస్తాం. అవునక్క, ఉప్పుని చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తాం. ఇప్పుడు అంతే జాగ్రత్తగా డబ్బు విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉంటాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి పాజిటివిటీని పంపిస్తాం అనమాట. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఏ విషయం కూడా, కొన్ని మరుగున పడిపోయి ఇబ్బంది పడవచ్చు, కానీ మళ్ళీ మనం నేర్చుకోవచ్చు. నిన్న నేను ఈ కుబేర లింగం దాటుతున్నప్పుడు సాయంత్రము నాకు వచ్చిన ఆలోచన అనమాట ఇది. తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. దీన్ని మనం అందరం ఇంప్లిమెంట్ చేద్దాం. ముందుకు వెళ్దాం. ఓకే అక్క, మోక్ష ద్వారం చాలా చాలా అసలు ఇందులో నుంచి కనుక దూరితే మోక్షమే అని అంటూ ఉంటారు. అది అలాగే గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఎంత యాతన పడుతుందో బయటికి పడడానికి అనే దానికి నిదర్శనంగా కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి వెళ్దామా? ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. అక్క మీరేంటి, మీరు ద్వారంలోకి వస్తున్నారా? మీరు వెళ్తుంటే మేము చూస్తాం. తప్పకుండా, ఎందుకంటే మీకు కాలు ఇబ్బందిగా ఉంది కదా. నేను వెళ్ళనా? అసలు ఇందులో నుంచి ఎలా రాగలరు అన్న సందేహం వస్తుంది. రాగలం. వచ్చేసారు. మోక్ష ద్వారం చాలా బాగుంది, చక్కగా వచ్చేసింది. అలవాటు ఇదివరకు ఇంకా సన్నగా ఉన్నప్పుడు అయితే ఇటు తిరిగా అటు తిరిగా, ఇటు తిరిగా అటు తిరిగా, అది ఒక సరదాగా ఉండేది పెళ్లి కాకముందు వచ్చినప్పుడు అన్నమాట. కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు భయపడతారు రావడానికి, ఏమైనా ఇరుక్కుపోతామని. అలా అసలు ఇరుక్కున్న సందర్భాలు ఎవరికి లేవు. నేను చాలా లావుగా ఉన్నామని చూసాను బయటికి రావడం. మీకంటే కాలు ఇబ్బందిగా ఉంది, లేకపోతే మీరు దూరేసే వాళ్ళు. యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుంటేనా పర్వాలేదు. అయినప్పటికీ మీరు దండం పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రైట్ సైడ్ లో ఉంటుంది మోక్ష ద్వారం. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. ఖచ్చితంగా ఇందులో నుంచి, ఆ మోక్ష ద్వారంలో నుంచి లోపల నుంచి వచ్చే ప్రయత్నం చేయి. ముందుకు వెళ్దాం. ఇలాంటి దాంట్లో నుంచి వస్తే ఎట్లాంటి కష్టం నుంచి అయినా బయటపడొచ్చు అనే మనకు అర్థం అవుతుంది. చాలా వెరైటీగా కట్టిన స్ట్రక్చర్. మధ్యలో అమ్మో ఆగిపోతామా అనిపిస్తుంది. మనం అదే గర్భస్థ శిశువు కూడా అలాగే భయపడుతుంది. అసలు ఇప్పుడు ఎలా అయితే బయటకి ఈజీగా వచ్చేసిందో అలాగా నా కూతురు అయితే చక్కగా పాక్కుంటూ వచ్చేసింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. చాలా అంత క్యూట్ గా అనిపిస్తుంది. సరే ముందుకు వెళ్దాం. అక్క
ఇక్కడ ఏంటి విశిష్టత? ఇక్కడ పంచ శిఖలు కనపడతాయి అన్నమాట, కొండవి మీకు. అంటే ఈశ్వరుడు పడుకున్నట్టుగా ఇక్కడ చూడు, ఇలా తల ఉండి ఇలా పడుకున్నట్టుగా నిజమే తల. అక్కడి నుంచి నంది ముఖం ఉంటుంది అనమాట, పైన ఉంటుందట. అక్కడి నుంచి వాటర్ పడుతుంది, వాటర్ ఫాల్. అంటే శివుడు ఉన్న చోట ఎక్కడైనా గంగ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనకి నిదర్శనం అన్నమాట. అదిగో గోమాత కూడా వచ్చేసింది. నిజమే. అయితే అక్కడ నుంచి వాటర్ ఫాల్ అనేది నిజంగా ఎంత అందంగా కనబడుతుంది కదా. అయితే ఇటువైపు కెమెరాలో కనిపిస్తుందో లేదా అన్నాడు, కెమెరాలో కనపడుతుందో లేదా, లైట్ అంతా కెమెరా మీద పడుతుంది. అయితే ఎవరైనా వచ్చినప్పుడు ఈ పంచశిఖల దగ్గర ఆగి అవి చూసి వాటర్ ఫాల్ కూడా చూడండి. ఇక్కడ మనము అంటే మనకి రైట్ సైడ్ లో వస్తుంది. సో మనం అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తాము, అక్కడ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న లింగం కూడా ఉన్నట్టుంది, ఒకసారి ఒక గుర్తుకి ఈ లింగం దగ్గర కింద లింగాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అదిగో పంచలింగాలు అవి కూడా కదా. సో అదే గుర్తు మీకు. సో ఇక్కడ ఖచ్చితంగా దండం పెట్టుకోండి. అద్భుతం. ముందుకెళ్దాం అక్క. సో యు ఆర్ హియర్ అని ఇంకొక బోర్డు కనిపిస్తుంది కదా. మనం 11 కిలోమీటర్లు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకి 3 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈశాన్య లింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, 3 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వెళ్దాం అక్క. ఈశాన్య లింగం దగ్గరకు వచ్చాం అక్క. ఈశాన్యం అంటేనే ఈశ్వరుడి ప్రదేశం అంతే. మనం ఈశాన్య లింగంకి వచ్చాము, ఒకసారి చూద్దాం ప్రాంగణం. అంటే ఈ శివాలయాలకి అద్భుతం ఏంటంటే తాళం వేసినప్పటికీ చక్కగా స్వామిని మనం దర్శించుకోవచ్చు కదా. ఈశాన్యలింగం ప్రతి ఇంట్లోనూ ఈశాన్యంలో ఈశ్వరుడే ఉంటాడు. ఇక్కడ ఈశాన్యానికి ఎవరక్క అధిపతి? ఈశ్వరుడేనా? అయితే ఆయనే ప్రతిష్ఠించినటువంటి బాబా కిందకి ఎంత బాగున్నాడు. ఈశాన్యలింగం చాలా చాలా అద్భుతంగా ఉంది. కిందకు ఉంది కదా అక్క? కిందకుంది కొంచెం. ఈశ్వరుడు ఎలా అయితే నీళ్ళల్లో వెళ్ళి దాక్కుంటారో అది శనీశ్వరుడు దీనిలో నుంచి గుర్తుందా కదా. చెట్టు త్వరలో కూడా ఉంటారు, నీళ్ళల్లో కూడా దాక్కుంటారు. చెప్పండి అక్క ఇక్కడ ఎలాగక్క? ఈశాన్యం అనేది ఈశ్వరుడే అధిపతి. ఇక్కడ మనం ఈశ్వరుని ప్రతిష్ఠించాలని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే గిరి కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది చూడండి. చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. చూద్దాం గిరిని కూడా ఒకసారి చూపించు అజయ్. అక్క ఇక్కడ ఎలా దండం పెట్టుకోవచ్చు అక్క? ఇక్కడ ఇప్పుడు ఈశాన్యం అనేసరికి ఎవరైనా ఏమంటారు, మీకు ఏదైనా ఆరోగ్యం గాని ఏవి గాని అన్ని కూడా అధీనంలో ఉంటాయి అని చెప్తారు వాస్తు ఎక్స్పర్ట్స్. ఏం చెప్పినా కూడా ఇది నా ఆరోగ్యం బాగలేదు అనుకున్నప్పుడు ఈశాన్యంలో ఏమైనా బరువు పెట్టారా కూడా అడుగుతారు. సో ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడికి అలాంటి ఏవి కూడా గ్రహ దోషాలు ఏమన్నా కూడా గృహ దోషాలు ఏమన్నా కూడా తొలగించమని స్వామి చక్కగా పెట్టుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా ఉంది. మరి లోపల ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, లోపల వీడియోలు అవి తీయకూడదు కాబట్టి వెళ్ళట్లేదు. మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ముందుకెళ్దామా? ఇటు నుంచి ఇలా తిరిగితే మెయిన్ గోపురం వచ్చేస్తుంది.
అక్క రాజగోపురం దగ్గర ఉన్నాం అక్క. మెయిన్ ఎంట్రన్స్ ఎంత బాగుందో కదా. అరుణాచలం మెయిన్ ఎంట్రన్స్ ఇదే రాజగోపురం. రాజగోపురం పక్కనే మీకు అరుణగిరి కూడా కనపడుతుంది మళ్ళీ. కనపడుతోంది చాలా అద్భుతంగా. అలాగే ఎన్ని ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయి అక్క ఇక్కడ? 4 వైపులా 4 ఎంట్రన్స్ ఉంటాయి. ఏ గుడికి గోపురం, దక్షిణ గోపురం అన్ని 4 వైపులా ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 వైపులా గోపురాలు ఉంటాయి. అదో ప్రాశస్త్యం గుడికి చాలా. ఇంకో ఇక్కడ నుంచి చూస్తే అటువైపు గోపురం కనపడుతుంది మనకి. అలా మొత్తం 102 ఎకరాల్లో ఉంది ఈ గుడి. 102 ఎకరాలు అంటే మామూలు మాట. చాలా చాలా విశేషంగా చాలా విశిష్టతని సంతరించుకున్నటువంటి అరుణాచలేశ్వర క్షేత్రంలో ఉన్నాం మనము. సో క్షేత్రం అంటేనే తెలుసు కదా, ఆ హడావిడి ఇది అంతా ఉంటుంది. ఇంకా అరుణాచలేశ్వర కార్తీక దీపం అప్పటి నుంచి 3 నెలల వరకు చాలా రష్ ఉంటుంది. ఉత్సవాలు జరుపుతారు, దీపాలు వెలిగిస్తారు. పైగా ఇప్పుడు 20వ తారీఖు వరకు అయితే మరీ రష్ అట. అసలు మనం కూడా 365 దీపాలు వెలిగిస్తాం కానీ వీళ్ళు చూడు ఒక వెరైటీగా రౌండ్ గా దీపాన్ని, అవును ఆ దీపాన్ని చూపించా జై. ఒకసారి 365 ఒత్తులు ఇవి. ఇది మొత్తం ఒత్తుల్ని ఇలా చేసి మరీ అమ్ముతున్నారు. ఆవు నెయ్యిదమ్మా, నెయ్యిదా? ఆవు నెయ్యిదే. సో ఇలాగే వెలిగిస్తారు కదా. అంటే మనం కూడా 365 వెలిగించుకుంటాం గానీ ఇలా ఎప్పుడు తయారు చేసుకోలేదు. ఈసారి ఇలా తయారు చేసుకోవడానికి పూజ సామాగ్రి షాప్ లో అయినా సరే ఇలాంటివి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే. సో మొత్తానికి అయితే ఇక్కడ చాలా చాలా గోపురాలు ఉంటాయి, కానీ ఇదే ప్రధానమైన గోపురం. సో ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. అరుణాచలేశ్వరుడి కృపకి మీరు ఖచ్చితంగా పాత్రుడు కావాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఇక్కడ మనం అడుగు పెట్టగలం. కాబట్టి మనసా వాచా కర్మైన చక్కగా దండం పెట్టుకోండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటే వచ్చి తీరుతారు. ఏమంటారు అక్క? రైట్ అక్క, వెళ్దామా? ముందుకు వెళ్ళిపోదాం. అక్కడంతా రద్దీ అయిపోతుంది అక్క. ఇంద్రలింగం దాకా చేరుకున్నాం అక్క. మనకి ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి ఇక్కడ రష్ స్టార్ట్ అయిపోతుంది. చాలా రష్ ఉంది. అవును, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇలా వస్తే ఓకే, అటు నుంచి వస్తే మాత్రం కొంచెం రావాలి. అవును, లోపలికి వెళ్దాం మనం. ఒకసారి మీరు చూడండి, చిన్నగా ఉంది ఎంట్రన్స్. చూద్దాం. అక్క ఇంద్రలింగం ఏమని దండం పెట్టుకోవచ్చు, ఎలా దండం పెట్టుకోవచ్చు? మనకి ఐక్యమైన సుఖాలు, పదవులు, ప్రమోషన్స్, వీటన్నిటి కోసం ఇంద్రుడేగా మరి భోగభాగ్యాలకి అధిపతి. అలాగే ఆ భోగ భాగ్యాలు అనుభవిస్తున్నప్పుడు ఏవి ఉండకూడదు కూడా ఇంద్రుడు మనకి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి పదవి పోతుందేమో అని చెప్పి అలాంటివి కూడా మనం చేయకూడదు అని కూడా మనం ఏ కథ చదివినా ఇంద్రుడిది మనకి అది తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే భోగభాగ్యాలు కావాలనుకున్న వాళ్ళు అలాగనే కలిగిన తర్వాత ఎలా నిలబడాలి, ధార్మికంగా ఎలా నిలబడాలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. ముందుకు వెళ్దామా? ఇంకా అగ్నిలింగం మనకి బ్యాలెన్స్ ఆల్మోస్ట్ వచ్చేసాము, అదొకటి చూసేసుకుందాము. ఆ తర్వాత వినాయకుడి దాకా వెళ్ళిపోతే మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ ఒక్కసారి వెళ్ళి దండం పెట్టేసుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టుగా. వెళ్దాం. కొంచెం లోపలికి వచ్చాక ఇక్కడ అగ్నిలింగం మనం చివరిగా చూసుకునేటటువంటి అగ్నిలింగం. అంటే ప్రధాన గోపురం నుంచి మొదలు పెట్టిన వాళ్ళకి ఫస్ట్ అగ్నిలింగమే వస్తుంది. దాని తర్వాత మనకైతే లాస్ట్ లో వస్తుంది. లోపలికి వెళ్దాం అక్క. గుడి కూడా ప్రాంగణం ఒక్కసారి. అగ్నిలింగం ఏమని దండం పెట్టుకోవాలి ఇక్కడ? మనం ఒకటి ప్రధానంగా మనం ఏం చేయాలన్నా, భగవంతుడికి ఏం సమర్పించాలన్నా కూడా అగ్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఏమండి? ఫస్ట్ లింగం ఇదే. అయితే మీరు చూడండి, దీపం వెలిగించాలన్నా కూడా అగ్ని అనేది చాలా ఇంపార్టెంట్. అవును.
అంటే మనం రోజు పెట్టుకునే దీపం దగ్గర నుంచి మనం చేసుకునే వంట దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఆ అగ్ని అనేది చాలా ఇంపార్టెంట్. పచనం అవ్వాలి అంటే మొదల నుంచి తుదల వరకు అగ్నే. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైనా హోమం చేయాలనుకున్నాం, దేవతలకి హవిస్ ఇవ్వాలన్నా, స్వాహ స్వధా మంత్రాలు ఏవైనా కూడా అగ్ని అనేది మాధ్యమం. నిజంగా అలాంటి అంటే దేవతలకి కానీ మన పితృదేవతలకి కానీ మన మధ్య మాధ్యమము అనేది అగ్నిగా స్వరూపంగా ఉన్నాడు కాబట్టి నిజంగా మనం ఎంతో రుణపడి ఉండాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, పంచభూతాల్లో దేని గురించి మాట్లాడుకున్నా కూడా దాని దాని విశిష్టత ప్రాశస్త్యం దానికే ఉంటుంది అనేది ఉంటుంది అని చెప్పి. అయితే మనం ఇంకోటి కూడా ఏంటంటే వంట చేసేటప్పుడు కూడా మనం ఎన్నో క్రిమి కీటకాదుల్ని మనము ఏదైనా అంటే చూసో తెలియకో మనకి జరుగుతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే వంట చేసుకున్న తర్వాత ఆ పొయ్యిలో కొంచెం అన్నం అనేది తప్పకుండా వేయాలి. అలా వేయాలి అనుకున్నప్పుడు అన్నంలో ఒక 2-3 పెసరపప్పు గింజలు కూడా కంపల్సరీగా వేయాలి. ఉత్త అన్నం వేయకూడదు. పులగంలాగా ఒక 2-3 పెసరబుద్దలు వేస్తే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. అగ్ని మనకి ఎల్లప్పుడూ మన తోడై ఉండి ఎంతవరకు మండాలి అంతవరకు మండి మనం కాపాడుతూ మన శరీరంలో కూడా ఒక భాగమై ఉంది. నిజంగా పంచభూతాలతో కూడా ఒక భాగమై ఉండి మనని ఇలా నడిపిస్తున్నాడు కాబట్టి మన శరీరంలో కూడా అగ్ని ఉండాలి, లేకపోతే అయిపోయినట్టే. అది కాబట్టి మనం అలా దండం పెట్టుకోవచ్చు. ఈ అగ్నిలింగానికి చక్కగా దండం పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇంకోటి ఎప్పుడు హోమం చేసే విధంగా అలాంటి అవకాశాన్ని కల్పించు స్వామి అని చెప్పి కూడా మనం దండం పెట్టుకోవచ్చు. మరి ముందుకు వెళ్దామా? ఇక మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయాము అంటే మన ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. రమణాశ్రమం దాటి వినాయకుడి వెళ్దాం. సో ఇక్కడే రమణాశ్రమం. రమణాశ్రమం లోపల అస్సలు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇలాంటివి తీసే ప్రసక్తి ఉండదు అక్కడ. ఇక్కడ అందరూ ధ్యానం చేసుకుంటూ సాధన మార్గంలో పయనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు మనం ఇబ్బంది పెట్టకూడదు. సో అరుణాచలం వస్తే ఖచ్చితంగా రమణాశ్రమాన్ని ఖచ్చితంగా వెళ్ళండి. రమణాశ్రమానికి స్వామి వాడినటువంటి వస్తువులు అవ్వచ్చు, అన్ని ఉన్నాయి అక్కడ. స్వామి నడయాడిన ప్రదేశం, అక్కడ తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచి కూడా విరూపాక్ష గుహకి దారుంది, స్కందాశ్రమానికి దారుంది ఇటు నుంచే, ఆశ్రమం లోపల నుంచి. సో ఖచ్చితంగా స్వామి వారి దర్శనం చేసుకోండి, ఆయన అనుగ్రహానికి పాత్రులు కండి. ముందుకు వెళ్దాం. అమ్మా అక్క, చీరలు కట్టుకుని కాస్త ఇబ్బంది, కాస్త ఏమిటి చాలా. మొత్తానికి అరుణాచలేశ్వరుడు చక్కగా అన్ని చూపించాడు. చాలా చక్కగా జరిగింది ప్రయాణం. సో మొత్తానికి మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరికి మనం వచ్చి ఆగాము. అక్కడ ఇంకా మన ప్రదక్షిణ అయినట్టు అన్నమాట. అంతే కదా? సో ఎలా జరిగింది అక్క మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం మనం పొద్దున పూట బయలుదేరాం కాబట్టి కాస్త అలసటగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా అయ్యి బాబాయ్ ఇంకా అసలు ఏం పని చేయలేము అన్నట్టుగా అయితే లేదు. కొంచెం అలసట అయితే ఉంటుంది, ఖచ్చితంగా అలవాట్లేదు కాబట్టి. మనకి ఇంకా మొత్తం కూడా షూట్ చేయలేకపోయాము. కెమెరామెన్ కూడా అలౌడ్ లేదు కదా మొత్తం అంతా. అంటే మేము ఏంటంటే ఎక్కడైతే అలౌడ్ లేదు అనేసి బోర్డు ఉందో ఖచ్చితంగా అక్కడ తీయలేదండి. అక్కడ జనాలు లేకపోయినా కూడా తీయలేదు. అంటే రూల్ ఈజ్ రూల్ కదా, అలానే పాటించాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే అలౌ లేదు అన్న చోట మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు అనమాట. అది సో మొత్తానికి అరుణాచల గిరి ప్రదక్షిణ అలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు చూపించినటువంటి లింగాలన్నింటినీ దర్శనం చేసుకోండి. రమణాశ్రమానికి కంపల్సరీగా వెళ్ళండి. ధ్యానం చేస్తే తప్పకుండా ఒక అద్వితీయమైన అనుభూతి తప్పకుండా కలుగుతుంది అందరికి. ఖచ్చితంగా కలుగుతుంది. చక్కగా ధ్యానం చేసుకోండి, అరుణాచలం వచ్చే ప్రయత్నం చేయండి. మనసులో అనుకోండి, మేము వెళ్ళలేకపోతున్నాం అన్న తలంపొద్దు. ఖచ్చితంగా. ఏమైందమ్మా?
థ్యాంక్ యూ అక్క. నాతో పాటు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరము మీతో ప్రయాణం నాకు కృతజ్ఞతలు చెప్పాల్సింది అరుణాచలేశ్వరునికి, రమణులకి. ఖచ్చితంగా రమణులకి, అరుణాచలేశ్వరుడికి. రమణులే అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడే రమణుడు. సో చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. స్వామి వారి కృపకి పాత్రకండి. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్తే. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః.